డియర్ స్టూడెంట్స్, ఇలా స్టేట్ సేల్స్ వైజ్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. చాలా బాగుంది కదా. నేను స్టేట్ క్లిక్ చేస్తే స్టేట్ మ్యాప్ జనరేట్ అవుతుంది. ఇది ఎలా చేయాలో ఇవాళ నేర్చుకుందాం. సో ఈ మ్యాప్ చార్ట్ ఎలా క్రియేట్ చేస్తామో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక డేటాబేస్ తీసుకోండి, లైక్ మంత్, స్టేట్, సేల్స్, క్వాంటిటీ, ప్రైస్. ఇలా ఎంటైర్ డేటాబేస్ ఇది డేటా రెడీగా పెట్టుకోండి. నౌ ఈ డేటాని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ సెలెక్టింగ్ నౌ ప్రెస్ కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో టేబుల్ క్రియేట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఫిల్టర్స్ జనరేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నౌ ఇన్సర్ట్కి వెళ్ళి స్లైజర్ క్రియేట్ చేసుకోండి. మీకు స్లైజర్ ఆప్షన్ ఉంటుంది. సో స్లైజర్ క్లిక్ చేశాక మనము అకార్డింగ్ టు స్టేట్ వైజ్ కదా చేస్తున్నాం. సో స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సే ఓకే. స్లైజర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లైజర్ని సపోజ్ మీకు 2 కాలమ్స్గా కావాలంటే కాలమ్స్ దగ్గరికి వెళ్ళి 2 అని టైప్ చేయండి. ఇది 2 కాలమ్స్ లాగా అయిపోతుంది. లేదు మీకు 3 కాలమ్స్ కావాలి అంటే కాలమ్స్లో 3 అని టైప్ చేయండి. ఇది 3 రోస్గా క్రియేట్ అవుతుంది. అండ్ దీన్ని క్లియర్గా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని డేటాబేస్ పైన ప్లేస్ చేయడానికి వ్యూ బాగుంటుంది. మీకు ఎక్కడ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు. నౌ ఇలా స్లైజర్ విత్ డేటా క్రియేట్ చేస్తాం. నౌ ఇన్సర్ట్కి వెళ్ళి తర్వాత మన డేటాబేస్లో ఒక స్టేట్ సెలెక్ట్ చేసుకొని మ్యాప్ క్లిక్ చేయండి. మ్యాప్లో ఫీల్డ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ మ్యాప్ చార్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ టైటిల్ చేంజ్ చేద్దాం. మనం స్టేట్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ స్టేట్ వైజ్ రిపోర్ట్ అని చార్ట్ టైటిల్ని ఫస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో స్టేట్ వైజ్ రిపోర్ట్ ఇలా ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, నౌ అవర్ చార్ట్ ఈస్ రెడీ. ఇప్పుడు ఈ చార్ట్ని ఇంకా కొంచెం డిజైన్ చేసి ఇంకా వ్యూ బాగా క్రియేట్ చేద్దాం. ఫార్మాట్లో షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్ ఇలా కలర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ నో ఫిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చార్ట్ డిజైన్స్లో డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన లేఅవుట్ సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్ ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీ ఇష్టం, ఎంతవరకన్నా చేసుకోండి, కానీ వ్యూ బాగుంటుంది. నౌ ఇక్కడ మీకు డిఫరెంట్ షేడ్ కలర్స్ ఉంటాయి. సో ఈ స్టైల్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకొని కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోండి. అండ్ ఫార్మాట్ క్లిక్ చేస్తే ఫార్మాట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్ అండ్ షేప్ ఎఫెక్ట్స్. ఈ 3 కూడా యూస్ చేసుకొని ఇలా చార్ట్ని ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోండి. వన్స్ ఇట్ ఈస్ డన్, చార్ట్ని కొంచెం డిజైన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకోండి. నౌ సి స్లైజర్లో మనం ఏ స్టేట్ అయితే క్లిక్ చేస్తామో ఆ స్టేట్ ఒక సేల్స్ రిపోర్ట్ ఇలా మనకి వచ్చేస్తుంది. ఓకే.